గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. రత్నాకర్ లంక ప్రాంతంలో బ్రతికే ఒక దొంగ. చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ కాలం గడిపేస్తుంటాడు. అతను ఒక రోజు ఒక ఆటోని కొట్టేస్తే ఆ పనితనం నచ్చి ఆ సరుకుని ఎలాగో నువ్వే కొట్టేస్తావు అని తెలుసు కాబట్టి ఇక డీలర్షిప్ కూడా నువ్వే తీసుకొని అడుగుతాడు ఒక కాంట్రాక్టర్. దొంగ చేతికే తాళాలు ఇవ్వడం అన్నమాట. అలా ఎదిగిన రత్నాకర్కి లోకల్ ఎమ్మెల్యే పరిచయం అవుతాడు. అటు నుంచి రత్నాకర్ అతన్ని మోసం చేస్తూ అతని దగ్గర డబ్బు కాజేస్తూ రాజకీయంగా ఎదగడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుని నాజర్ని అడ్డు పెట్టుకుని అతనిపైనే పోటీ చేసి గెలుస్తాడు. అక్కడి నుంచి రత్నాకర్ ఎదిగాడా పడిపోయాడా అనేది మిగతా కథ. కృష్ణ చైతన్యకి అంటూ ఒక స్టైల్ ఏం లేదు. తనొక లిరిసిస్ట్. ఎక్కడో డైరెక్షన్ చేయాలని పురుగు ఆయన కుట్టినట్టుంది. రౌడీ ఫెల్లో, చల్మోహన్ రంగ లాంటి బేసిక్ ప్లాట్ ఉన్న సినిమాలను కూడా ఆయన సక్సెస్ఫుల్ గా పుల్ చేయలేకపోయారు. ఇంకా గోదావరి ప్రాంతంలో జరిగే ఒక గ్యాంగ్స్టర్ డ్రామాని తీయడం అంటే కత్తితో తలగొక్కోవడమే. సేమ్ అలానే అందరూ ఊహించినట్టే ఉంటుంది ఈ సినిమా కూడా. సినిమా అంతా కూడా ఫ్లాట్ గా సాగిపోతుంది. తర్వాత ఏం జరుగుతుందో చాలా సింపుల్ గా ప్రిడిక్ట్ చేసేయచ్చు. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ కి ఎంత కష్టపడినా అక్కడ సబ్స్టాన్స్ లేనప్పుడు ఆయన మాత్రం ఏం చేస్తాడు. అనిత్ మదాడి విజువల్స్ మాత్రం చాలా బాగున్నాయి. సినిమా థీమ్ కి తగ్గట్టు డార్క్ టోన్ లో రిచ్ గా ఉన్నాయి. విశ్వక్సేన్ ఆబ్వియస్లీ హీ లివ్డ్ అప్ టు హిస్ క్యారెక్టర్. హీరోయిన్స్ ఇద్దరికి రెగ్యులర్ గా మన దగ్గర వచ్చే సినిమాలతో పోలిస్తే మంచి క్యారెక్టర్సే పడ్డాయని చెప్పాలి. ఓవరాల్ గా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అయితే నా వరకు చాలా డిసప్పాయింటింగ్ ఫిలిం. ఇప్పటికే మూసుకుపోయిన థియేటర్లను తెరిపిస్తానని విశ్వక్సేన్ చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాడు. ఈ సినిమా చూస్తే మూసుకుపోయిన తెరవడం కాదు, తెరిసినవి మూసుకోకపోతే చాలు అనిపిస్తుంది.